తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. మొత్తానికి రాష్ట్రంలో గుండాల పాలన సాగుతుంది. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. ప్రజా పరిపాలన పేరుతో రేవంత్ రెడ్డి గారు నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట దాడులకు ఉసిగొల్పుతూనే ఉన్నాడు. గుండాల పాలన సాగుతుంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక జిల్లాలో నిత్యం రోజు ఎవరినో ఒకరిని ఈ కాంగ్రెస్ గుండాలు దాడికి ప్రణాళికలు చేసుకుంటూనే ఉన్నారు. ఒకవైపు ప్రజా పరిపాలన అంటూ ప్రజల కోసం మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడి జరుగుతుంది. అదేవిధంగా తమకు రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి గారు దాడులు చేపిస్తున్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అనేది సాగుతుంది. ప్రజా పరిపాలన పేరుతో, ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండాల పాలన, రాక్షస పాలన తీసుకొచ్చి మరి 5 సంవత్సరాల్లో ఇంకా దీన్ని ఏ తీవ్ర స్థాయికి తీసుకుపోతారో కూడా కాస్త ప్రజలు దృష్టిలో పెట్టుకొని మరి వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళకు ఎలా బుద్ధి చెప్తే వీళ్ళు దారికి వస్తారనేది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. 90 రోజులు కాకముందే అనేక రకాలుగా మభ్యపెడుతూ, రకరకాలుగా దాడులు చేస్తూ నిత్యం ప్రజల మీద, ఇటు ఇతర పార్టీల ప్రత్యర్థుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్నాడు. నిన్న అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకున్నది. చాలా బాధ అనిపిస్తుంది. ఈ సంఘటన చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి. నిన్న ఆలస్యంగా తెలిసింది, అర్ధరాత్రి ఈ కథ జరిగినట్టు, ఈ దుర్మార్గం జరిగినట్టు తెలుస్తుంది. జర్నలిస్ట్ శంకర్ పై హత్యాయత్నం, ప్రజా పరిపాలనలో పాశవిక దాడి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కస్తో జర్నలిస్ట్ శంకర్ పై అరాచక మూక దాడి, రేవంత్ సర్కారు వైఫల్యాలపై నిత్యం ప్రశ్నిస్తున్న గలం, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడన్న కోపంతో గూండాలతో దాడి చేయించినట్టు అనుమానం, పోలీస్ స్టేషన్లో శంకర్ పై రివర్స్ కేసు. ఇది తర్వాత చదువుదాం, ముందు ఇది చదువుదాం. అనుకున్నదే అయింది. దాడి చేస్తారని ఊహించినట్టుగానే జరిగింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కారు వైఫల్యాలపై వరుస కథనాలు రాస్తోంది తెలంగాణ పత్రిక. న్యూస్ లైన్ తెలుగు ఛానల్ అడుగడుగున ప్రశ్నిస్తూ ప్రజాగలంగా పేరొందోరు జర్నలిస్ట్ శంకర్. రైతు బంధు దగ్గర నుంచి కరెంటు కోతల దాకా, కాళేశ్వరంపై కుట్రల నుంచి రుణమాఫీ అంశం దాకా ప్రతి దాన్ని అంశాల వారీగా ప్రశ్నిస్తూ వచ్చాడు. ప్రజల తరపున ప్రజాగలంగా సమస్యలు వినిపిస్తూ వచ్చాడు. అదే తన తప్పైంది. ఇటీవల కోడంగల్ అభివృద్ధి కోసం రైతుల భూములను సర్వే పేర్లతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. దాంతో రేవంత్ సర్కార్కు టార్గెట్ గా మారాడు. గురువారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో సుమారు 15 మంది అల్లరి మూక ఒక్కసారి చుట్టుముట్టి దాడి చేశారు. ముఖంపై, ఛాతిపై పిడిగుద్దులు గుద్ది ఇటుక పిల్లలతో దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. ఛాతి భాగంలో తీవ్రమైన దెబ్బలు తగలడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరుగుతున్న క్రమంలో అడ్డుకోబోయిన అతని ఆఫీస్ సిబ్బంది పైన దుండగులు దాడి చేశారు. దాడి ఘటనపై వీడియో తీస్తున్న శివ అనే ఉద్యోగి ఫోన్ను దుండగులు పగలగొట్టారు. చుట్టుపక్కల జనం రావడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అసలు ఏం జరిగింది? గురువారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో జర్నలిస్ట్ శంకర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఆఫీస్ నుంచి కారు బయలుదేరే సమయంలో అడ్డుగా ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తి వచ్చాడు. దీంతో కారును స్లో చేశారు. వెంటనే స్కూటీపై వచ్చిన 2 అమ్మాయిలు శంకర్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో శంకర్ కారు దిగి ఏం జరిగిందో చూసే లోపే రివర్స్ లో శంకర్ ను బండబూతులు తిట్టడం మొదలు పెట్టారు. వాళ్లను సమాధానించే లోపే వాళ్ళ అనుచరులను పిలిపించుకున్నారు. వచ్చిన వాళ్ళు సైతం అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా శంకర్ పై మూకదాడి చేశారు. రాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారు.
దీంతో అక్కడి నుంచి ప్రాణభయంతో ఘటన స్థలానికి కొద్ది దూరంలోని ఓ ఇంట్లోకి శంకర్ వెళ్ళాడు. ఈ సమయంలో శంకర్ కు సంబంధించిన 2 ఫోన్లు రౌడీ గ్యాంగ్ ఎత్తుకపోయింది. దాడి వెనుక ఉన్నదెవరు? తెలంగాణ గొంతుకగా మొదటి నుంచి ప్రశ్నించడం జర్నలిస్ట్ శంకర్ నైజం. దీనిలో భాగంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడు. అన్నదాతలకు రైతు బంధు రాక ఇబ్బందులు పడుతుంటే రైతు గొంతకగా ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఇంకెన్ని రోజులకు రైతు బంధు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. ఎండిన పంట పొలాలు, రైతన్నల సాధక బాధకాలు చూపించాడు. కరెంటు కష్టాలు, తాగునీటి బాధలు, ఆటో డ్రైవర్ల ఆవేదనలు, కాళేశ్వరంపై కుట్రలను, ఇలా అన్ని వర్గాల వారి బాధలను చూపించాడు. ప్రభుత్వం అమలు చేస్తామన్న పథకాల గురించి నిత్యం నిలదీస్తూనే ఉన్నాడు. ఇటీవల ఇసుక దందాలో మంత్రుల పాత్రలపై వరుస కథనాలు రాశాడు. రేవంత్ రెడ్డి ఫోటోలతో ఇసుక దందా, పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన లారీలు, సీతక్కవేనా అంటూ వరుస స్టోరీలు రాశారు. శంకర్ పై దాడి జరిగిన 2 రోజుల ముందు కొడంగల్ అభివృద్ధి పేరుతో రైతుల భూములను సర్వే పేరుతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇలా వరుస కథనాలతో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ఈ వరుస కథనాలతో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు జర్నలిస్ట్ శంకర్ కు మరియు ఆఫీస్ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. మీ అంతు చూస్తాం, చంపుతామంటూ హెచ్చరించారు. అయినా భయపడని జర్నలిస్ట్ శంకర్ ప్రజా గొంతుకగా నిలిచాడు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే ఈ దాడి చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక రివర్స్ లో కూడా కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్ లో శంకర్ పై రివర్స్ కేసు. పక్కా ప్లాన్ తో వచ్చిన గుండాలు జర్నలిస్ట్ శంకర్ పై పోలీస్ స్టేషన్ లో 2 అమ్మాయిలు రివర్స్ లో ఫిర్యాదు చేశారు. తమతో జర్నలిస్ట్ శంకర్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కంప్లైంట్ ఇచ్చారు. శంకర్ పై దాడి చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు 3 సార్లు 3 స్టోరీలు చెప్పాడు. కేసులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కు వచ్చిన పోలీసులు సైతం మహేష్ చెప్పిన దానికి ఇక్కడ జరిగిన సీన్ కు పొందన లేదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక చూసినలా ఎట్లున్నది తెలుసా శంకర్ పరిస్థితి చూస్తే అసలు కన్నీళ్లు వచ్చే పరిస్థితి. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడుల వెనుక ఎవరున్నారంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆదిలోనే ప్రశ్నించే గొంతుకలను అంతం చేయాలనే ఒక ఆలోచనతోటి పకడ్బందీగా కొంతమందిని పురమాయించి కొంతమందిని పెట్టుకొని ఈ దాడులు చేయిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? ఒకవేళ ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తామంటే ఎంతమంది తీస్తారు రాష్ట్రంలో? జర్నలిస్టు శంకర్ పోతే ఇంకో వ్యక్తి వస్తాడు. మొన్న చిల్క ప్రవీణ్ మీద దాడి చేపించిండ్లు. అటు చూస్తే ఆపై శ్రీనివాస్ రెడ్డికి బెదిరింపులు చేసిండ్లు. ఇవాళ చూస్తే ఏకంగా జర్నలిస్టు శంకర్ ప్రాణాలు తీసే ప్రయత్నమే జరిగింది. అంటే ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తాం అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారా మీరు? రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే మేము ప్రాణాలు తీస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేము ప్రాణాలు తీస్తాం. ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎందరి ప్రాణాలు తీస్తారు? ఎందుకోసం ప్రాణాలు తీస్తారు? చెడు మాటలు మాట్లాడుతున్నా, అక్కస్తో మాట్లాడుతున్నా, 80 రోజుల్లో ఎన్ని రకాలుగా మీరు చెప్పిండ్లు. అయితే ప్రశ్నిస్తే ఇట్లా ప్రాణాలు తీసుకుంటా పోతామంటే ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎందరిని చంపుతారు? ఇంత దుర్మార్గంగా ఇది ఎంత స్కెచ్ అంటే భయంకరమైన స్కెచ్.
ఇది గత 3 రోజుల క్రితం మళ్ళీ మాకు ఫోన్లు, జాగ్రత్తగా ఉండండి కొడుకులారా సంపేత్తాం, ఇదే మాట. ముందు నుండి అనుకుంటున్నాం మనం, కాంగ్రెస్ పాలన అంటేనే గుండాల రాజ్యం, రాక్షస రాజ్యం, మానవత్వం లేని పాలన, మనుషులను చంపే పాలన, హీనమైన పాలన, అత్యంత భయానకమైన పాలన అని ఎన్నికల నాటి నుండే కాంగ్రెస్ తత్వం, కాంగ్రెస్ బుద్ధి, కాంగ్రెస్ నైజం తెలిసిన వాళ్ళుగా చెప్పినాం. కానీ ప్రజలు ఏం చేసిండ్రు? మోసపోయిండ్రు ప్రజలు, దగాపడ్డారు ప్రజలు. 90 రోజులు కాకముందే ఒక ఆర్మీని చంపేస్తారు. బీఆర్ఎస్ లో చేరిన ఒక మాజీ ఆర్మీ సైనికుని చంపేస్తారు. 90 రోజుల్లోనే చిలక ప్రవీణ్ మీద దాడి జరుగుతుంది. 90 రోజుల్లోనే ఆకుల శ్రీనివాసరెడ్డికి చంపేస్తామని వార్నింగ్లు ఇస్తారు వీడియో సముఖంగా. 90 రోజుల్లోనే ఇంత పాశవికమైన దాడా? ఆఖరికి చూడండి, జర్నలిస్ట్ శంకరు ఇంటర్మీడియట్ అబ్బాయా అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించడానికి? 16 సంవత్సరాల పిల్లగాడా అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించడానికి? ఆకతాయ జులాయ ప్రొఫెషన్లో, జర్నలిజం ప్రొఫెషన్లో దగ్గర 10-12 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి, నికార్సైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ ప్రాంతం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా జర్నలిస్టుల మీద ఈ రకంగా రక్తాలు వెళ్ళేటట్టు, రక్తం మడుగుల్లో ఈ రకంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఉన్నదా? ఇట్లా కళ్ళు కనబడతలేమని తల్లడిల్లుతా అంటే రాళ్లతోటి ఇటుకలతోటి దాడులు చేస్తారా? ఇది న్యాయమా? ఇది పాలన? డీజీపీ గారు దయచేసి సార్, మీరు ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలను, ఇలాంటి భయానకమైన సంఘటనలను ఆదిలోనే మీరు తూర్చేయాలి సార్. ఎందుకంటే ఇక మీరు తూర్చేయాలంటే మీ మీద కూడా భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు నా మీద దాడి చేసిన నేను కేసు పెట్టి నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు దాని మీద విచారణ లేదు, వాడిని పట్టుకున్నది లేదు, వాడు ఎక్కడున్నాడో తెలియదు అంటారు, ఎఫ్ఐఆర్ కాపీ పోయిందంటారు, వైద్యులు నాకు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్ పోయిందంటారు. నెల రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలిచిపోయినాం. ఇగో ఇప్పుడు ఇది ఇంత దారుణమా? రక్తాలు వెళ్ళేటట్టు కొట్టుడా? ఇది ప్రభుత్వం అండ లేకుండానే జరుగుతుందా? రేవంత్ రెడ్డి కనుసాయిగా లేకుండానే జరిగిందా? దీన్ని యావత్ ఎవరు నడిపిస్తాను? రేవంత్ రెడ్డి తమ్ముడు గారు కాదా? కొండాల రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పకముందే 15 మంది ఎవరైనా రోడ్డు మీద పోతుంటే ఒకవేళ మనకు ఆలోచన ఉన్న వ్యక్తులుగా రోడ్డు మీద పోతున్నాం అనుకోకుండా ఒక స్కూటీ జరిగింది, ఇంతగానం అయితే ఫైటింగ్ జరగదు కదా, స్కూటీ జరిగితే. అయినా అంత తెలివిలేని వ్యక్తిగా ఎవరు ప్రవర్తించారు కదా జర్నలిస్టులు. ఏదో అమ్మాయిలు వచ్చి వెనకకెళ్ళి వచ్చి తాకింగ్లు అనుకొని పోండమ్మా అని ఇడిచిపెడతాం. ఇదంతా పక్క ప్లాన్. ముందు అమ్మాయిలను ఎరగా వేసి అమ్మాయిలు వచ్చి ఆడ గుద్దినాక దిగినాక దాడి చేయాలనే ఒక వ్యూహంతో 15 మంది ఎల్బీ నగర్లో జర్నలిస్ట్ శంకర్ ఆఫీస్ చుట్టూ 10 రోజులుగా రెక్కి నిర్వహిస్తాం. 10 రోజులుగా. నిన్న నాకు ఒక సందర్భంలో మేడారం పోయి అక్కడ మనము మేడారానికి సంబంధించిన జాతర విజువల్స్ తీసుకోవాలని ఆలోచన మేము చేసినప్పుడు మా దగ్గర కెమెరా లేదని శంకర్కు ఫోన్ చేసిన సందర్భంలో ఇగో ఇలాంటి దాడికి స్కెచ్ వేస్తున్నా, ముందు నీ మీద దాడి చేసిండ్రు, ఇప్పుడు నన్ను ఏకంగా చంపడానికే ప్రయత్నం చేస్తున్నా అనేది సమాచారం వచ్చిందన్నా అని శంకర్ చెప్పింది నాకు. 10 రోజుల నుండే నా మీద ఇలాంటి స్కెచ్ జరుగుతుంది అని నిన్ననే చెప్పిండు నాకు జర్నలిస్ట్ శంకర్. నిన్న మార్నింగ్ చెప్పిండు 10 గంటలకు, నిన్న రాత్రి 10 గంటలకి దాడి జరిగింది. ఇప్పుడు మా మీద హత్యా ప్రయత్నాలు చేయడానికి ప్రణాళికలు వేస్తుంది ప్రభుత్వం
అంటే పోలీసు వాళ్ళు తీసుకుంటారా? సెక్యూరిటీ ఇస్తారా? ఇవ్వరు. మరి ఇంత దాడులు జరుగుతున్నా ఎవరి కోసం జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, చిలక ప్రవీణ్ గొంతు కావచ్చు, ఎవరి కోసం మాట్లాడుతుంది? ఎందుకోసం మాట్లాడుతుంది? ఆలోచించాలి ప్రజలారా. దీన్ని ఆదిలోనే మనం కూడా ఆపాలి. రేవంత్ రెడ్డి ఏమనుకుంటానంటే, నేను బలవంతుణ్ణి, నేను ముఖ్యమంత్రిని, ఇక నన్ను అనటోడే లేడు, అసలు నన్ను ఎవరు ఏమనలేడు, ఏం చేయలేడు అని ఒక దుస్సాహసాలకు దిగుతాడు. రేవంత్ రెడ్డి గారు, మీది ప్రాణమే, జర్నలిస్ట్ శంకర్ది ప్రాణమే, చిలక ప్రవీణ్ది ప్రాణమే, రోడ్డు సైడ్ కూర్చున్న బిచ్చగాడిది కూడా ప్రాణమే. ఆయన ప్రశ్నిస్తే కూడా ఓర్చుకోలేని గుణమా? ఒక విమర్శను కూడా స్వీకరించలేని గుణమా? ఇంత సైకో బుద్ధ్యా? ఇంత ఉన్మాదమైన ఆలోచనలా? ఇంత దారుణమా? పోయిన్లు 15 మంది గుండాలు దాడి చేసిండ్రు, అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించిందని కేసు పెట్టించే ప్రయత్నం చేసింది. అంటే ఆ మాత్రం కూడా నిజం ఎప్పుడు కూడా నిజం చెప్తా అంటే అర్థమైపోతుంది మనకు. ఈ వ్యక్తి నిజం చెప్తుండని అర్థమైపోతుంది. నువ్వు ఎంత కట్టుకథ అల్లాలని చూసినా అది ఏదో ఒక రోజు ఆ కట్టుకథ బయట పడుతుంది. జర్నలిస్ట్ శంకర్ ఆట అమ్మాయిలతోటి ఆట అసభ్యంగా ప్రవర్తించేటోడాట ఎక్కడ ఉన్నదా? ఈ 12-13 సంవత్సరాలు ఈయన జర్నలిజం కెరియర్ లా ఏ అమ్మాయినన్నా, ఎక్కడ మహిళలనన్నా వేధించినట్టు ఒక్కటి ఉన్నదా? అట్లా చూపిరు. ఇంత పాశవికమైన దాడా? మీ ఇంట్లో మనుషులు లేరా? వచ్చిన గుండాలు, రౌడీలు మీకు బుద్ధులు లేవు. ఎవరి కోసం మీ జీవితాలను నాశనం చేయాలనుకుంటాను? ఎవరి కోసం ఇక్కడ చంపి మీరు జైల్లోకి పోవాలనుకుంటాను? సిగ్గుండాలి కదా మీరు దాడికి రావడానికి. విచక్షణ లేకుండా ఎవరో విసిరేసే వెంగిలి మెతుకుల కోసం ఆశపడి ఇతరుల ప్రాణాలు తీయాలని చూస్తే మా అంటే ఈ 5 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు ప్రభుత్వం. సరిగ్గా లేకపోతే ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు ఈ ప్రభుత్వం. ఒకవేళ మళ్ళా ఇంకో వేరే ప్రభుత్వం వచ్చినాక మీరు ఉంటారా? మీ ఆటలు సాగుతాయా? ఇట్లా దాడి చేసినోని బయటికి గుంజుకొచ్చి తన్నారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితి మీకు రాదా? అంటే పరస్పరం దాడులు చేసుకోవడం ప్రజాస్వామ్యమా? ఇది మానుకోవాలి. దయచేసి చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులారా, దీని వెనుక 2 మంత్రులు ఉన్నారట. ఇప్పుడు పేర్లు వెల్లడించడం మంచిది కాదు, కానీ శంకర్ హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటాడు. ఆయన నోటి నుండి చెప్తే బాగుంటది. 2 మంత్రులు ఉన్నారట. ఈ 2 మంత్రులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి, ఇది ఆపరేషన్ వాళ్ళ దృష్టిలో. జర్నలిస్టులను చంపడం అనేదే వాళ్ళకి ఆపరేషన్. సంఘ విద్రోహక చర్య, విద్రోహక శక్తులను ఏ విధంగా అయితే మట్టు పెడతారో జర్నలిస్టులను కూడా అట్లా మట్టు పెట్టడానికి ఒక ఆపరేషన్ చేస్తాను రాష్ట్రంలో. ఈ ఆపరేషన్లో మీరు చేసేది మూకదాడులకు పాల్పడేలా, జర్నలిస్టులను చంపేలా, జర్నలిస్టులకు భయభ్రాంతులు కలిగించి ఇక మేము చేయము ఎలాంటి న్యూస్ అని వాళ్ళకు వాళ్ళే ఎవరి కోసం చేయాలి మేము ఈ న్యూస్, ఎందుకోసం చేయాలి ఈ న్యూస్ అని వాళ్ళకు వాళ్ళు మదనపడి మాకు కుటుంబాలు లేవా అని ఆగిపోవడానిక ఈ ప్రయత్నాలు మీరు చేసేది? రేవంత్ రెడ్డి గారు, సహజంగానే మీకు అత్యంత చెడ్డ పేరున్నది. మీ పాలన రాగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే రానున్న 5 సంవత్సరాల్లో మీకు వచ్చే చెడ్డ పేరు ఇక మీరు ఊహించి ఉండరు. ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో తక్షణ మీరు చర్యలు తీసుకోవాలి. 15 మంది మనుషులను ఎందుకు పంపిన ముందు? దీన్ని ఎవరు ఇంత పెద్ద కుట్రకు దారితీసింది ఎవరు? నీ కోడంగల్కు పోయి రైతు సమస్యలను తీయగానే రైతులకు నువ్వు బేడీలేసినావని జర్నలిస్ట్ శంకర్ చెప్పగానే దాడిలోకి పాల్పడతావా? అంటే ఇది జరిగి కోడంగల్లో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి 2 రోజులు కాలేదు. అక్కడ శంకరు 2 రోజులు అయితలేదు. అక్కడ రైతుల దగ్గరికి పోయి మాకు ఇందిరమ్మ ఆనాడు జాగలు ఇచ్చింది, భూములు ఇచ్చింది, వ్యవసాయ భూములు ఇచ్చింది, దున్నుకొని బతకమని అని రైతుల దగ్గరికి కోడంగల్లో శంకర్ జర్నలిస్టు పోయి ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే ఈనాడు రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ పేరుతోటి వాటిని గుంజుకుంటాడని అక్కడ పోయి లైవ్ చేస్తే ఆ లైవ్ జరిగిన 2 రోజులకే జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరుగుతుందా?
అక్కడ అక్కడ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిలని రాసింది కదా నిన్ననే. ఇదే పేపర్, తెలంగాణ పేపర్లా అక్రమంగా చుట్టూ తిప్పిలని రాస్తే ఇంత దాడా ఓర్చుకోలేరా? విమర్శను స్వీకరించలేరా? మీరేం మనుషులయ్యా? ఇక విమర్శను స్వీకరించే గుణం లేకపోతే ఏమన్నా బూతులు తిడతానా? అరే ఒరే బార్కావు బే ఇట్లా తిడతలేరు కదా. ఇంకా మల్లిగారు తిట్టినట్టు తిడితే ఇంకా ఉంచునా మీ మీ పాలనలో మనుషులను, జర్నలిస్టులను? మల్లిగారు ఎన్ని తిట్టింది మీకు గుర్తున్నాయి కదా. పర్సనల్ టార్గెట్ వాడు. మేము రేవంత్ రెడ్డిని పర్సనల్ టార్గెట్ చేయట్లేదు, రేవంత్ రెడ్డి కుటుంబాన్ని పర్సనల్ టార్గెట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారికి వివిధ రకాలైన కించపరిచే పేర్లు పెట్టి ఆయనను మేము దేశించట్లేదు, కించపరచట్లేదు. ఆయన ఏమన్నాడు? ముఖ్యమంత్రి పదవి అనేది ఒక గుంపు మేస్త్రి లాంటిదయ్యా అని చెప్పిండు. అలాంటప్పుడు నేను గుంపు మేస్త్రిని అని ఆయనకైనే ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. గుంపు మేస్త్రి అనేది అవమానం ఎట్లయితుంది? ఒక అద్భుతమైన బిల్డింగ్లు కడతారు గుంపు మేస్త్రీలు, ఒక ఇంటిని నిర్మిస్తారు గుంపు మేస్త్రీలు. దాన్ని కూడా తిరిగి చెప్పే తెలివి లేదా కాంగ్రెస్ వారికి? అవునా మేము గుంపు మేస్త్రీలమే, మేము ఈ రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నాం అని కనీసం మళ్ళా చెప్పుకునే తెలివి లేదా మీకు? ఇది ఖచ్చితంగా అందరూ దయచేసి తెలంగాణ ప్రజలారా మీరందరూ దీన్ని ఖచ్చితంగా ఎండగట్టాలి, తప్పకుండా దీన్ని ఖండించాలి. ఎవరైతే మన ప్రజలు మన న్యూస్ ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా అందరూ జర్నలిస్ట్ శంకర్కి అండగా ఉండాలి. శంకర్ లాంటి గొంతులు, చిలక ప్రవీణ్ లాంటి గొంతులు ఈ 5 సంవత్సరాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఇట్లా దాడులు జరుగుతా అంటే కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్కి 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఒకవేళ ఈ రోజు ఆయనే చనిపోతే ఆ 2 పిల్లలకు దిక్కెవరు? ఆ 2 పిల్లలకు దిక్కెవరు? ఆ 2 పిల్లల్ని ఎవరు సాధాలి? ఈ మానవత్వం లేదా? ఒక్క బార్డర్ దాటి ఒక్క మాట అయినా, కనీసం ఒక్క బూత్ అయినా జర్నలిస్ట్ శంకర్ జారుతున్నాడా? పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడింది అనుకో, మీరు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్లు లేవా? కోర్టులు లేవా? న్యాయపరంగా దాన్ని ఎదుర్కోలేరా? మీరొచ్చి దాడులు చేయలేండి అంటే తిరిగి జర్నలిస్టులు కొట్టలేరు. ఒకవేళ తిరిగి జర్నలిస్ట్ ఒక్క దెబ్బేసినా కూడా మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేసిందని ఒక క్రైమ్ నెపాన్ని నెట్టి వాళ్ళను జైల్లో వేయించే ప్రయత్నం చేయాలనే ఒక కుట్ర కూడా సాగుతుంది. చేతులు లేక కాదు, మనుషులు లేక కాదు కొట్టడానికి. మనం ప్రజలకు చెప్పవలసింది ఒక వార్తలను వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలి, కొన్ని నిజాలను చెప్పాలి, కొంత విశ్లేషణ చేయాలి ప్రజల తరపున అనే ఒకే ఒక సదుద్దేశంతో జర్నలిస్టులు తిరిగి కొట్టకుండా, తిరిగి తిట్టకుండా ఓపిక బట్టి మాట్లాడుతుంటారు. మీ మనుషులం కాదా? మాకు రక్తమాంసాలు లేవా? మాకు పౌరుషం రాదా? మాకు కోపం రాదా? మేమేమైనా చలనం లేని రాళ్ళమా? ఎదుటి వ్యక్తికి ఎన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయో ఒక వార్తలు చదివే వ్యక్తికి కూడా, జర్నలిస్ట్కి కూడా అన్నే భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటన్నిటిని కంట్రోల్ చేసుకొని ప్రజల ముందుకు వచ్చినప్పుడు సహనం కోల్పోకుండా మాట్లాడాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే మాకు బంధువులు లేక కాదు, మా చుట్టూ మనుషులు లేక కాదు, తిరిగి వాడు కొడతా అంటే తిరిగి కొట్టలేక కాదు. చూడు, ఇక్కడ అల్లనే అల్లిండు ఒక వార్త, ఇంత దుర్మార్గంగా అల్లింది చూడు. పక్కా ప్లాన్తో వచ్చిన గుండాలు జర్నలిస్ట్ శంకర్ పై పోలీస్ స్టేషన్లో వచ్చిన గుండాలు జర్నలిస్ట్ శంకర్ పై పోలీస్ స్టేషన్లో 2 అమ్మాయిలు రివర్స్ లో ఫిర్యాదు చేశారట. ఇట్లుంటారు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఏంటంటే శంకరు కాస్త ఆలోచించి ముందే బండెక్కిపోతే అయిపోయేది. అక్కడ దిగిందా లేదా, మాట్లాడిందా, ఈ వ్యవహారం అంతా తెలియదు.
ఇక్కడ రాసిన దాని ప్రకారం మనం ఒకవేళ అనాలిసిస్ చేయవలసి వస్తే కొంత ముందస్తుగానైనా పసిగడితే ఇదేదో జరుగుతుందని ముందే వెళ్ళిపోవు. ఆగి అమ్మాయిలు కదా అని మాట్లాడమే తప్పైంది. వెనకకెళ్ళి వచ్చిండ్రు గుద్దిన్లు కథం. అంటే ఇద్దరు అమ్మాయిలు వెనకకెళ్ళి వచ్చి గుద్దిన్లు అంటే వాళ్ళు ప్రయాణం చేస్తలేరు. ఆల్రెడీ వాళ్ళ వెనుక ఒక గుంపు ఉన్నది. ఆ గుంపు ఎక్కంచెలో వాచ్ చేస్తాంది. శంకర్ ఏ టైంకు ఆఫీస్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు అనేది వాళ్ళు వాచ్ చేస్తాను కాబట్టి ఇంకా కారు కనీసం బయటికి తీసుకొని రాకముందే వెనకకెళ్ళి గుద్దేసి 15 మంది దాడికి దిగి ఇష్టం ఉన్నట్టు రక్తాలు వెళ్ళేటట్టు కొట్టి మనిషిని చంపే ప్రయత్నం చేసింది. ఇది ఇంత దుర్మార్గమైన పాలన, ఇంత దరిద్రమైన పాలన 10 సంవత్సరాల్లో మీరు చూసినలా? మీరే కామెంట్ చేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తామంటే రాష్ట్రంలో ఎంతమంది ప్రాణాలు తీయవలసి వస్తుందో సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. ఒక్క జర్నలిస్టు మీదనైనా కనీసం ఇంత చిన్న రక్తపు మరక పడ్డదా కేసీఆర్ పాలనలో? కేసీఆర్ పాలనలో జర్నలిస్టుల మీద చిన్న రక్తపు మరకైనా పడ్డదా? మీరు అనుకోవచ్చు తిన్మార్ మల్లి గాని మీద కేసీఆర్ దాడులు అసలే దాడులు చేపియాలి. మొన్న నా మీద దాడి జరిగి నా అంగి జింపి నన్ను కొట్టి ఇప్పటికి కూడా కాల్ పెయిన్ ఉన్నది, ఇంకా ఫిజియోథెరపీ చేయించుకుంటానా? వాడే ప్లాన్ చేసుకొని వాని అంత జిమ్మిక్కులు, ఒకడు జర్సుడు ఒకడు నెట్టుడు, దాడికి వచ్చినోడు ఇట్లా చేస్తాడు. అట్లా చేయడు, మల్లిగాని టైప్లో చేయడు డ్రామా. వాని లీలలే, మొత్తం వాని లీలలే, అదంతా డ్రామా. ఇంత దాడి జరిగే ఈయనను వార్తలు చెప్పకుండా ఆపేయాలనే ప్రయత్నం. కానీ ఖచ్చితంగా గోడకు కొట్టిన బంతి లెక్క ఖచ్చితంగా తిరిగి వస్తాడు. శంకర్ మళ్ళీ చెప్తాడు. ఖచ్చితంగా ఆయన అతి త్వరగా కోలుకోవాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. దయచేసి ప్రజలారా శంకర్కి అందరం అండగా ఉండాలని మరొకసారి చెప్తూ వార్తలను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అత్యంత బాధాకరం. ఇక ఒకటి నేను మరీ చెప్తున్నా, దయచేసి ఒకటి మిత్రులారా మీ అందరికీ వేడుకుంటున్నా, మాకు ఆఫీస్ లేదు. మాకు ఆఫీస్ లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. ఇది కూడా ప్రత్యర్థులకు చాలా ఒక మంచి అస్త్రంగా దొరికింది. వాళ్ళకు ఆఫీస్ లేదు కాబట్టి చిల్క ప్రవీణ్ గొంతు మూయించాలంటే మనం దాడులకు దిగవలసిన పని లేదు, కొట్టవలసిన పని లేదు, తిట్టవలసిన పని లేదు. ఓ రకంగా మనం దాడి చేసి బెదిరించే ప్రయత్నం చేసినాం, ఆయన తగ్గలేదు. కాబట్టి ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీస్లోకి వెళ్ళి ఏదో విధంగా ఒత్తిడి పెట్టి పంపించాలి అని ఒక ఆలోచనకైతే వాళ్ళు ఇంకా ఉన్నారు. దయచేసి మాకు ఒక ఆఫీస్ కావాలి. ఆఫీస్ కోసం మా ప్రజల దగ్గర నుండి కొంత సహకారాన్ని మేము కోరుతున్నాం. ఇగో ఇది నా నెంబరు, ఇక్కడ మీకు కనిపిస్తున్నది నా ఫోన్ నెంబరు. ఇది గూగుల్ పే ఉన్నది, ఫోన్పే ఉన్నది దీనికి. అదేవిధంగా నా SBI అకౌంట్ నెంబర్ ఇచ్చిన, ఇది చిల్క ప్రవీణ్ కుమార్ అనే పేరు మీదనే ఉంటుంది. దీనికి IFSI కోడ్ కూడా ఇచ్చిన. ఇగో ఇది నా SBI అకౌంట్ నెంబర్. ఇది దయచేసి మా ఆఫీస్ కోసం కొంత సహకరించండి. ప్రజా గొంతుకగా చిల్క ప్రవీణ్ ఈ 5 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం, శక్తి వంచన లేకుండా ప్రజల కోసం నిలబడి కొట్లాడకపోతే అడుగుండి. నాకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పెట్టేదేం లేదు, ఇచ్చేదేం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు తెలుసు, రాజకీయం తెలుసు కాబట్టి, ప్రాంతం తెలుసు కాబట్టి, ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న పార్టీని రక్షించుకోవాలనే ఒక కోణంలో బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకొస్తున్నా కానీ వేరే ఉద్దేశం లేదు. నాకేదో వాళ్ళు ఎంపీ సీట్ ఇచ్చేది లేదు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చేది అంతకంటే లేదు. ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, ఈ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన పార్టీ, ఈ రాష్ట్రం కోసం నిలబడిన పార్టీ, రానున్న భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా పోరాటం చేయవలసిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత సానుభూతి పరంగా మాట్లాడడం తప్పించి, ఒకవేళ మీరు అనుకున్నట్టే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా నాకు ఉంటే ఒక ఆఫీస్ రాదా అని నాకు
ఒక్క ఆఫీస్ రాదా నాకు? ఒక ఆఫీస్ ఈ పాటికి ఉండకపోవా? ఓ 10 సిస్టాలు ఉండకపోవా? ఒక 2 కెమెరాలు ఉండకపోవా? ఒక అద్భుతమైన ఆఫీస్ ఏర్పాటు చేసుకోపోదురా? నేను ఎవ్వరి దగ్గరికి పోయి తలదించి అడిగే వ్యక్తిని కాదు. ఆత్మాభిమానం నాకుంది. పోయి చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెట్టి మల్లిగానిలాగా ఈ డ్రామాలు నాకు రావు. దయచేసి మిమ్మల్ని నమ్మిన ప్రజల ప్రేమేందో నాకు తెలుసు. చాలా మంది రెగ్యులర్గా నాకు ఒక 50-60 మంది ఫోన్ చేస్తూనే ఉంటారు. పాపం వాళ్ళు చేసే వాళ్ళంతా భారీ స్థాయిలో ఒక ఆఫీస్ పెట్టే అంత కాదు. వాళ్ళ ప్రేమను, వాళ్ళ నైతిక మద్దతును మాత్రమే తెలియపరుస్తున్న వాళ్ళు. దయచేసి తెలంగాణ కోసం కొట్లాడతా, ఎవరైతే అణగారిన ప్రజలు ఉన్నారో వాళ్ళ తరఫున నిలబడతా అని మరొకసారి చెప్తున్నా. అందుకోసం కొంత మొత్తాన్ని మీకు కలిగిన దాంట్లో మీరు ఇవ్వాలనుకున్న కొంత మొత్తం ఏదైనా ఉంటే ఈ నెంబర్కి మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే చేయొచ్చని మరొకసారి మిమ్మల్ని అర్థిస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి మరిన్ని వార్తలు చెప్పే ప్రయత్నం చేద్దాం.